మనం ప్రీవియస్ వీడియోలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని పైథాన్ ప్రోగ్రామింగ్లో ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని పర్పస్ నేను నేమ్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను. నేమ్లో వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ని సేవ్ చేస్తున్నాను. అలాగే నేమ్ 1 వచ్చేసి నేమ్ 1 ఈక్వల్స్ టు వెంకట్ అని సేవ్ చేస్తున్నాను. తర్వాత ఇఫ్ నేను బ్రాకెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే, పెరాంథసిస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు డబల్ ఈక్వల్స్ టు వెంకట్ అయితే, ఇఫ్ నేమ్ 1 డబల్ ఈక్వల్స్ టు వెంకట్ అయితే నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే, సో ఇక్కడ కంపల్సరీగా మనం కోలన్ తోటి ఎండ్ చేయాలి. కోలన్తో ఎండ్ చేసిన తర్వాత ప్రింట్ హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ కావాలి అనుకుంటున్నాను. లేకపోతే ఎల్స్ ప్రింట్ హూ ఆర్ యూ. ఓకే, ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం కోలన్ తోటి ఎండ్ చేయలేదు ఎల్స్ స్టేట్మెంట్. సో ఇప్పుడు హూ ఆర్ యూ అని వస్తుంది, ఎందుకంటే నేమ్ 1 అనేది వెంకట కాదు, VNKAT. ఇక్కడ VNA అని టైప్ చేశారు. ఇప్పుడు చూడండి, కంట్రోల్ B, హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ వస్తుంది. అలాగే నాకు నేమ్ అనేది ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ అనేది కూడా విఎల్ఆర్ ట్రైనింగ్ అని అయినట్టయితే నాకు హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ కావాలి. లేకపోతే మాత్రం హూ ఆర్ యూ అని చెప్పి ప్రింట్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఎలా యూజ్ చేసుకుంటాం అంటే, మనకి నార్మల్గా అయితే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఈ ఎల్స్ ఇఫ్ అని రాస్తాం అక్కడ మనం సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ. ఇక్కడైతే ఎల్ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఎల్ ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు VLR training ఓకే, ప్రింట్ సో ఎప్పుడు కూడా కోలన్ తోటి ఎండ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే నేమ్ 1. ఇక్కడ చూడండి, నేను నేమ్ 1 అని కామెంట్ చేస్తాను. నాకు ఇప్పుడు నేమ్ ఏముంది, విఎల్ఆర్ ట్రైనింగ్ అని ఉంది. ఇఫ్ నేమ్ 1 ఈక్వల్స్ టు నేమ్లోనే తీసుకుంటున్నాను. ఇఫ్ నేమ్ డబుల్ ఈక్వల్స్ టు వెంకట హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ కావాలి. ఎల్స్ ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అయితే వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని ప్రింట్ కావాలి. లేకపోతే హూ ఆర్ యూ అని ప్రింట్ కావాలి. సో చూడండి, ఇప్పుడు కంట్రోల్ B, వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది మనకి ప్రింట్ అయింది. ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ పర్పస్. కమింగ్ వీడియోస్లో మనం అసలు ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ని లేకపోతే స్ట్రింగ్ ఫంక్షన్స్ని ఇవన్నీ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ప్రీవియస్ వీడియోలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని పైథాన్ ప్రోగ్రామింగ్లో ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని పర్పస్ నేను నేమ్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను. నేమ్లో వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ని సేవ్ చేస్తున్నాను. అలాగే నేమ్ 1 వచ్చేసి
name1 ఈక్వల్స్ టు వెంకట్ అని సేవ్ చేస్తున్నాను. తర్వాత ఇఫ్ నేను బ్రాకెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే, సారీ పెరాంథసిస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు డబల్ ఈక్వల్స్ టు వెంకట్ అయితే, ఇఫ్ నేమ్1 డబల్ ఈక్వల్స్ టు వెంకట్ అయితే నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే, సో ఇక్కడ కంపల్సరీగా మనం కోలన్ తోటి ఎండ్ చేయాలి. కోలన్తో ఎండ్ చేసిన తర్వాత ప్రింట్ హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ కావాలి అనుకుంటున్నాను. లేకపోతే ఎల్స్ ప్రింట్ హూ ఆర్ యూ. ఓకే, ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం కోలన్ తోటి ఎండ్ చేయలేదు ఎల్స్ స్టేట్మెంట్. సో ఇప్పుడు హూ ఆర్ యూ అని వస్తుంది, ఎందుకంటే నేమ్1 అనేది వెంకట కాదు, VNKAT. ఇక్కడ VNA అని టైప్ చేశారు. ఇప్పుడు చూడండి, కంట్రోల్ B, హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ వస్తుంది. అలాగే నాకు నేమ్ అనేది ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ అనేది కూడా VLR ట్రైనింగ్ అని అయినట్టయితే నాకు హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ కావాలి. లేకపోతే మాత్రం హూ ఆర్ యూ అని చెప్పి ప్రింట్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఎలా యూజ్ చేసుకుంటాం అంటే, మనకి నార్మల్గా అయితే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఈ ఎల్స్ ఇఫ్ అని రాస్తాం అక్కడ మనం C లాంగ్వేజ్లో కానీ C++లో కానీ. ఇక్కడైతే ఎల్ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఎల్ ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు VLR ట్రైనింగ్ ప్రింట్ సో ఎప్పుడు కూడా కోలన్ తోటి ఎండ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే నేమ్1. ఇక్కడ చూడండి, నేను నేమ్1 అని కామెంట్ చేస్తాను. నాకు ఇప్పుడు నేమ్ ఏముంది, VLR ట్రైనింగ్ అని ఉంది. ఇఫ్ నేమ్1 ఈక్వల్స్ టు నేమ్లోనే తీసుకుంటున్నాను. ఇఫ్ నేమ్ డబుల్ ఈక్వల్స్ టు వెంకట హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ కావాలి. ఎల్స్ ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు VLR ట్రైనింగ్ అయితే వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అని ప్రింట్ కావాలి. లేకపోతే హూ ఆర్ యూ అని ప్రింట్ కావాలి. సో చూడండి, ఇప్పుడు కంట్రోల్ B, వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అనేది మనకి ప్రింట్ అయింది. ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ పర్పస్. కమింగ్ వీడియోస్లో మనం అసలు ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ని లేకపోతే స్ట్రింగ్ ఫంక్షన్స్ని ఇవన్నీ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.